హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం రైల్వే నుంచి రీసెంట్గా విడుదలైన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో విడుదలైన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలో తెలుసుకుందనమాట. సో రైల్వేలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మనం ఆ నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ ప్రియారిటీ మనం అప్లికేషన్లోనే ఇవ్వాలన్నమాట. సో వీడియో మొత్తం చూసి మీకు ఏ పోస్ట్ ఎవరికి ఇస్తే బెటర్ కూడా నేను క్లియర్గా చెప్తాను. అంటే ఉమెన్కి ఏ పోస్ట్ ఇవ్వాలి, పీడబ్ల్యూబీడీ వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, నార్మల్ పీపుల్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఐసైట్ ఉంటే వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందనమాట. సో మీరు రైల్వే ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? గత 20 సంవత్సరాల నుంచి ఓన్లీ రైల్వేకి ఎగ్జామ్కి మాత్రమే కోచింగ్ ఇస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూట్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్లో ఉన్న గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ రైల్వేకి మాత్రమే ఆర్ఆర్బీకి సంబంధించి అన్ని ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని పోస్టులకి ఈ గ్రేట్ ఇన్స్టిట్యూట్ వారు మంచి ఫ్యాకల్టీస్తో బెస్ట్ కోచింగ్ ఇస్తున్నారు. సో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దాంతోపాటు మన గ్రేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది, యాప్ కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ఎన్టీపీసీ అనేది రైల్వేలోని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ అన్నింటిని రిక్రూట్ చేసే నోటిఫికేషన్. ఈ ఇయర్లో ఎన్టీపీసీ 2 నోటిఫికేషన్లు విడుదలైంది. గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట, అది సపరేట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో సపరేట్ నోటిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సపరేట్ నోటిఫికేషన్ విడుదలైంది అనమాట. సో ఇప్పుడు మన పోస్ట్ ప్రియారిటీ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చెప్తున్నాను అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి ఎన్టీపీసీకి పోస్ట్ ప్రియారిటీతో పాటు అప్లికేషను, తర్వాత బెస్ట్ జోన్ గురించి ఈ వీడియో చేశాను, ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో మనకి వచ్చేసి టోటల్గా 3445 పోస్టులు త్రూ అవుట్ ఇండియా ఉన్నాయి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి CN 6/2024 అనమాట. 2024లో 6వ నోటిఫికేషన్ ఇది. టోటల్గా 3445 వేకెన్సీస్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. పోస్ట్ ప్రయారిటీకి జాగ్రత్తగా పెట్టుకోవాలి, జోన్ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీరు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, దాంతోపాటు ఈ వేకెన్సీస్ పెరగడానికి కూడా అవకాశం ఉంది త్వరలో అనమాట. సో అయితే నేను ఈ ఎన్టీపీసీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో 4 రకాల పోస్టులనే రిక్రూట్ చేస్తున్నాను అనమాట. ఆ 4 రకాల పోస్టులు వచ్చేసి ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్ అనమాట. ఇలా 4 రకాల పోస్టులే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఎన్టీపీసీ ఈ పోస్ట్ ప్రియారిటీ నేను ఇవ్వడానికి నేను క్రైటీరియా ఒక 5 పాయింట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నాను అంటే జాబ్ ప్రొఫైల్ అనమాట. అంటే పోస్ట్ ప్రియారిటీ ఇస్తే మీరు మీ జాబ్ ప్రొఫైల్ అనేది బెస్ట్గా ఉండాలన్నమాట. అంటే అంటే ఎట్లా అంటే మీరు ఫర్దర్ ప్రిపరేషన్ కానీ, వర్క్ ప్రెజర్ తక్కువ ఉండటం కానీ, డ్యూటీ అవర్స్ మంచిగా ఉండటం కానీ, ఇలా అన్నింటినీ తీసుకొని ఈ పోస్ట్ ప్రియారిటీ చెప్తున్నాను. జాబ్ ప్రొఫైల్, వర్కింగ్ అవర్స్, వర్క్ ప్రెజరు, లీవ్స్ అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత సెలవు కూడా మీకు త్వరగా వచ్చే విధంగా ఉండాలి కదా, అలాంటి అన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ ఫైనల్గా శాలరీ అనేది నేను ఫిఫ్త్ పాయింట్ ఇచ్చానమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ ప్రొఫైల్ చెప్తాను అనమాట. ఫస్ట్ నార్మల్ పీపుల్ జాబ్ ప్రొఫైల్ ఇలా ఇవ్వండి. ఫస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ ఇది. C2 మెడికల్ కావాలి, లెవెల్ 2 పోస్ట్ C2 మెడికల్ కావాలంటే C2 మెడికల్ అంటే ఎలాంటి వారైనా సైట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టు 9 to 5 ఉంటుంది. సాటర్డే సండే కూడా ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. చాలా బెస్ట్ పోస్ట్ అనమాట. ఇంటర్మీడియట్తో ఈ జాబ్ కొట్టగలిగితే చాలా మంచి పోస్టు. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఇది కూడా లెవెల్ 2 పోస్ట్ C2 మెడికల్, ఇది సెకండ్ ప్రియారిటీ అనమాట. సో ఇది కూడా చాలా బెస్ట్ పోస్ట్ అనమాట. లేడీస్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ 9 to 5 ఉంటుంది. హెడ్ క్వార్టర్స్లో పడితే హెడ్ క్వార్టర్స్లో డివిజనల్ ఆఫీస్లోనే ఉంటుంది మోస్ట్లీ. అక్కడ పడితే మాత్రం ఖచ్చితంగా సాటర్డే సండే కూడా హాఫ్ లీవ్ ఉంటుంది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సో ఈ పోస్టు లెవెల్ 3 పోస్టు B2 మెడికల్. సో ఇది కొంచెం మెడికల్ స్టాండర్డ్ జాగ్రత్తగా చూసుకోవాలి. B2 మెడికల్ ఇది థర్డ్ ప్రియారిటీ ఇచ్చాను. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే రైల్వేలోని బుకింగ్ ఆఫీస్లో టికెట్లు ఇచ్చేవారు. దాంతోపాటు టీసీ అవ్వాలంటే ఈ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు రైల్వేలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో టీసీ అవ్వాలంటే ఈ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు ట్రైన్స్ క్లర్క్ అనమాట. సో ఇది ట్రైన్స్ క్లర్క్, ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది 4th ప్రియారిటీ ఇవ్వండి ట్రైన్స్ క్లర్క్. ఇది A3 మెడికల్ స్టాండర్డ్ ఎక్కువ ఉంది దీనికి. అంటే సైట్ ఉన్నా పర్లేదు కానీ విత్ సైట్ కూడా చెప్పొచ్చులే, కానీ కంపేర్ టు వీటికంటే ఇది మెడికల్ ఎక్కువగా చూస్తారు దీన్ని A3, అందుకని ఇది 4th ప్రియారిటీ ఇచ్చారు. ఇది నార్మల్గా ఇవ్వండి. ఒకవేళ మీకు కనుక టీసీ అవ్వాలని ఉంటే ఈ పోస్ట్ ఫస్ట్ ఇచ్చుకొని ఇది సెకండ్ థర్డ్ ఇవ్వండి. లేకపోతే జాబ్ ప్రొఫైల్ బాగుండాలి, ఎందుకంటే టీసీలకు కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి ఖచ్చితంగా. అందుకోసం ఇలానే ఇవ్వండి, నార్మల్గా ఇలా ఇవ్వండి. టీసీ కావాలంటే ఈ పోస్ట్ 1 ఇచ్చి ఇది 2, 3 ఇవ్వండి. ఇది మాత్రం 4లోనే ఉంచండి. సో ఇది నార్మల్గా.
తర్వాత ఫస్ట్ ఉమెన్కి చూసుకుంటే అమ్మాయిలకి చాలామందికి అడుగుతూ ఉంటారు సపరేట్గా జాబ్ ప్రొఫైల్ అంటే సేమ్ ఇలానే ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ 2 జాబ్స్ గర్ల్స్కి చాలా బాగుంటాయి. ఆఫీస్ జాబు మీకు సపరేట్ డెస్క్ ఉంటుంది, 9 to 5 ఉంటుంది, సాటర్డే సండే కూడా బాగుంటుంది. సో ఫస్ట్ 2 చాలా బాగుంటాయి. ఇదేంటంటే బుకింగ్ ఆఫీస్లో పడ్డదనుకో మీకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. టికెట్లు ఇచ్చే దగ్గర రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉండదు, నార్మల్ కౌంటర్ అంటే జనరల్ కౌంటర్ టికెట్స్ ఇచ్చే దగ్గర పడితే మాత్రం ఖచ్చితంగా నైట్ డ్యూటీస్ ఉంటాయి. టీసీ అయినా కూడా నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ఎందుకంటే ట్రైన్లో నైట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. సో అందుకోసం అమ్మాయిలన్నా 3rd ప్రియారిటీ. సో 4th ప్రియారిటీ ఇది ఇవ్వండి. సో అమ్మాయిలు కూడా సేమ్ ఇదే ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ చూస్తే మనకి పీడబ్ల్యూబీడీ వారు, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ప్రియారిటీ సేమ్ అండి. ఎందుకంటే మీకు ఈ 2 కూడా సేమ్ ఆఫీస్ జాబ్స్ ఉంటే ఇది కూడా బాగుంటుంది. ఇది కనుక లాస్ట్ ప్రియారిటీ ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, సేమ్ ప్రియారిటీ. అయితే మీలో కొంతమందికి కొన్ని జాబులకే విఐ వారు కొన్నిటికి ఎలిజిబుల్ ఉన్నారు, చూసుకొని ఇచ్చుకోండి. మీరు కనుక అన్నిటికీ ఎలిజిబుల్ అయితే ప్రియారిటీ ఇంతే ఖచ్చితంగా. తర్వాత సైట్ ఉన్న వారికి, ఐ సైట్ ఉన్నవారు కూడా 100% ఇదేనండి. ఎందుకంటే ఐ సైట్ ఫస్ట్ C2 మెడికల్ ఇచ్చున్నాను. అంటే C2 మెడికల్ అంటే రైల్వేలో లాస్ట్ మెడికల్ అండి. A1 అంటే ఫస్ట్, C2 అంటే లాస్ట్ మెడికల్. సో మెడికల్ స్టాండర్డ్ కూడా తక్కువ ఉన్న పోస్టులే ఫస్ట్ ఇచ్చాను. బెస్ట్ జాబ్ మెడికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి, అందుకోసం ఇది ఇచ్చాను అనమాట. సో ఐ సైట్ ఉన్న వారికి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఇవ్వండి. ఇది మాత్రం ఇస్తే లాస్ట్లో ఇవ్వండి. ఎక్కువ ఐస్ ఉంటుంది, ఎందుకంటే A3 కాబట్టి మీకు విత్ ఐసైట్ కూడా విత్ స్పెట్స్ కూడా మెడికల్ అలౌ చేస్తారు, కానీ లాస్ట్లో ఇవ్వండి. ఇది మాత్రం ఐసైట్ ఉన్నవారు కూడా సేమ్ ప్రియారిటీ అండి, ప్రియారిటీ మార్చే అవసరం లేదు. మీరు రైల్వేలో టీసీ అవ్వాలంటే ఈ పోస్ట్ని 3rd దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి. ఇది 2nd, 3rd, 4th ఇవ్వండి. లేకపోతే మీకు జాబ్ ప్రొఫైల్ బాగుండాలి, ప్రమోషన్లు తొందరగా రావాలి, ఇవన్నీ అంటే సేమ్ ప్రియారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది పోస్ట్ ప్రియారిటీకి సంబంధించి. ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సపరేట్గా నేను వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి అనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.